హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. కొత్తగా లోన్స్ తీసుకుందామన్న వాళ్ళకి అలాగే ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్బీఐ నుంచి ఒక పెద్ద గుడ్ న్యూస్. లాస్ట్ 1-2 వీక్స్ నుంచి ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఆర్బీఐ అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. ఆర్బీఐ రెపో రేట్ ని 5.5% నుంచి 5.25% కి తగ్గించింది. మనందరికి కూడా ఫైనాన్షియల్ బర్డన్ తగ్గిపోయే ఒక గుడ్ న్యూస్ మనకిది. సో మనందరి పాయింట్ ఆఫ్ వ్యూలో రెపో రేట్ తగ్గింది కాబట్టి మన ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గబోతుంది. సో ఈఎంఐ బర్డన్స్ తగ్గుతాయి. బట్ మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ కానీ ఎఫ్డీ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పడిపోయి ఉన్నాయి. సో వన్స్ ఈ న్యూస్ రాగానే స్టాక్ మార్కెట్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఇలా రెపో రేట్ తగ్గించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మానిటరీ పాలసీ కమిటీ అయితే ఉందో, సో తను ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎస్టిమేషన్ ఉందో అది రివైజ్ చేసింది. సో ఇంతకుముందు ఇన్ఫ్లేషన్ వచ్చేసి 4.5% ఉండేది. ఇప్పుడు కొత్తగా ఎస్టిమేషన్ ప్రకారం 3.9% తీసుకొచ్చారు. అలాగే జీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రీవియస్ ఎస్టిమేట్ వచ్చేసి 6.8%, బట్ ప్రెసెంట్ రివైజ్ ఎస్టిమేషన్ వచ్చేసి 7.3%. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. అలాగే జీడీపీ కూడా హై ఎస్టిమేషన్స్ లో ఉంది కాబట్టి ఎకానమీ లిక్విడిటీ పెంచడానికి ఆర్బీఐ అనేది రెపో రేట్ తగ్గించింది. ఈ రెపో రేట్ లో ఇంత చిన్న చేంజ్ అనేది మనలాంటి కామన్ పర్సన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, వెయిట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ కూడా ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఈ టాపిక్ మీద ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే మన ఛానల్లో ఈ రెపో రేట్ రిలేటెడ్ గా ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, వెయిట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది అన్న పాయింట్లో కంప్లీట్ డీటెయిల్ గా వీడియో చేశాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చెక్ చేయడం మాత్రం స్కిప్ చేయకండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.